రాష్ట్రం స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధిస్తోందని సామాజిక ఆర్థిక ముఖచిత్రం తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే జీఎస్డీపీ తలసరి ఆదాయ వృద్ధి రేటులో ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. జిల్లాల మధ్య వ్యత్యాసం బాగానే ఉంది. రాష్ట్రంలో ఇప్పటికీ 42% వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సొంత పన్నుల రాబడిలో అగ్రస్థానంలో ఉన్న విద్యా వైద్య రంగాల్లో చేస్తున్న ఖర్చు చాలా తక్కువగానే ఉంది. రాష్ట్రానికి అప్పుల భారంగా పరిగణించాయని వివిధ చర్యల ద్వారా ఆర్థిక పరిపుష్టిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రణాళిక శాఖ విడుదల చేసిన 2025 సామాజిక ఆర్థిక ముఖచిత్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి చెందిన గణాంకాలు పొందుపరిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16,12,579 కోట్లుగా అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే 10.1% వృద్ధి రేటు నమోదైందని తెలిపింది. ఇదే సమయంలో దేశ వృద్ధి రేటు 9.9% ఉన్నట్లు పేర్కొంది. ఐటీ రంగంలో బలమైన పురోగతి, పరిశ్రమలు, సాంకేతికతకు బడ్జెట్ కేటాయింపులు, వ్యవసాయ రంగంలో తీసుకున్న క్రియాశీలక చర్యల వల్ల వృద్ధి రేటు పెరిగినట్లు పేర్కొంది. 2024-25లో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలుగా కాగా వృద్ధి రేటు 9.6%. దేశ తలసరి ఆదాయం 2,05,579 రూపాయలు కాగా వృద్ధి రేటు 8.8%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1.8 రెట్లు ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో తక్కువగా ఉంది. తయారీ, నిర్మాణ రంగ వృద్ధి మాత్రం జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉంది. సేవా రంగంలోనూ రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. గత ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు ద్రవ్యోల్బణ రేటు జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో తక్కువగా ఉందని తెలిపింది. 2023-24 లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రాష్ట్రంలో పనిచేసే వారి శాతం 68.7% కాగా జాతీయ సగటు 64.03%గా ఉంది. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వారిలో నిరుద్యోగ రేటు జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 42.7% మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపైనే ఆధారపడ్డారు. తయారీ, నిర్మాణ రంగంలో 22.5%, సేవా రంగంలో 34.8% మంది పనిచేస్తున్నారు. రెవెన్యూ రాబడులను సొంత పన్నుల ద్వారా సమకూర్చుకునే రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. 2024 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 88% రాబడిని పన్నుల ద్వారా సమీకరించుకుంది. 2024-25 మొదటి 3 త్రైమాసికాల్లో పన్నుల ద్వారా 86,133 కోట్లు ఖజానాకు చేరాయి. గతేడాదితో పోలిస్తే చాలా స్థిరంగా వృద్ధి ఉందని పేర్కొంది. విద్యా, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయం స్వల్పంగానే ఉందని వివరించింది. రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపుల శాతం రాష్ట్రంలో 14.2గా ఉంది. జాతీయ సగటు 12.7 కంటే ఇది ఎక్కువ. రాష్ట్రంపై రుణభారం 2014-15 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని, బడ్జెట్ వెలుపల తీసుకున్న అప్పులతో భారం మరింతగా పెరిగిందని పేర్కొంది. రుణభారాన్ని తగ్గించుకునేందుకు, అప్పు చెల్లించే గడువు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ఇక నుంచి బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకుని ప్రభుత్వం చెల్లించేలా అప్పులు చేయరాదని నిర్ణయించినట్లు పేర్కొంది. కేవలం ఆదాయం ఉండి అప్పులు తీర్చుకునే కార్పొరేషన్లకు మాత్రమే రుణాలకి గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఆర్థిక వనరుల పెంపు కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలిపింది. జీఎస్టీ, అమ్మకం పన్ను వసూళ్ల కోసం డిజిటల్ సదుపాయాలు మెరుగుపరుచుకోవడం, కొత్తగా ఆదాయం పెంపు మార్గాలు అన్వేషించడంపై దృష్టి సారిస్తామని వివరించింది. వృద్ధి ఎక్కువగా ఉండే అభివృద్ధి, మూలధన వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆర్థిక పరిపుష్టతలను పటిష్టపరుచుకోవడం, జీడీపీలో అప్పుల శాతాన్ని తగ్గించుకునే చర్యలపై దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.